నిర్ణయించారు ఆ రేటు కొనండి, 25,000 కొనండి. అవునండి, లోపలి పెట్టాలి, లోపలి పెట్టాలి కొనమన్నాం. అదన్నీ కొనండి. ఎప్పుడు ఉంటుంది అదే ఇబ్బంది చెప్పండి. 11 కోట్లు ఉంటాయి. మేమే పడతాం, మేమే రైతులు మేము పడతాం. ఆ గోడలు మేము కూడా పోయి పడతా ఉంటారు. కొంటున్నారు కదా, అది బాగలేదు బాగలేదు 25,000 పెంచుకున్నారు. దాన్ని చేస్తున్నారు, లేదా వారం రోజులు ఆపారు. గతంలో ఎప్పుడు జరగలేదండి. ఎప్పుడు జరగల. రేపు ఇంకొక ఆయన వస్తాడు, 700 అమ్ముడు పోతాడు. నిజమే సార్, మీరే మిగిలిన వాళ్ళు తీసేయండి. ఒకటి సీలో నీకు తెలుసు 30 ఏళ్ళు మంచి పొజిషన్. పొగాకు రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గిట్టుబాటు ధర లేక, ప్రభుత్వం చెప్పే విధానాలు ఒకటి, వేలం కేంద్రంలో పాల్గొనే కంపెనీలు చేసేటువంటి వ్యవహారాలు ఒకటి, మధ్యలో రైతు నలిగిపోతున్నారు. ప్రభుత్వం చెప్పేది మద్దతు ధర రైతుకు కల్పించే విధంగా కంపెనీల మీద ఒత్తిడి తెస్తామని మరి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఊదరగొడతా ఉన్నారు. కానీ వాస్తవ పరిస్థితులు మనం ఈ రోజు వేలం కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. అక్కడ కొనుగోలు గనక పరిశీలించినట్లయితే 260కి పైగా మాత్రమే, 260-270 రూపాయల లోపు మాత్రమే కింటా పొగాకు కొనుగోలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా లో గ్రేడ్ పొగాకును తిరస్కరిస్తా ఉన్నారు. ప్రభుత్వ అధికారులు కానీ, అక్కడ బోర్డు అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ పొగాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ప్రభుత్వం కలగజేసుకుంటది. అదేవిధంగా కొనుగోలుదారుల మీద పెద్ద పెద్ద కంపెనీలు, ఐటీసీ, జీపే కంపెనీల మీద ఒత్తిడి చేస్తామని, రైతులకు మద్దతు ధర కల్పించేలా కృషి చేస్తామని చెప్తా ఉన్నారు. అయితే అది వాస్తవానికి వచ్చేసరికి అక్కడ రైతులను ఇబ్బంది పడుతూ వారికి ఇష్టం వచ్చినటువంటి రేట్లు అయితే వేస్తా ఉన్నారు. వేలం జరగకుండా రైతులు అడ్డుకున్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేకుండా వేలం కొనసాగించే ప్రసక్తే లేదని అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఒంగోలు మండల అధ్యక్షులు మన్నే శ్రీనివాసరావుతో పాటు అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు, అదేవిధంగా రైతు సంఘాల అధినేతలందరూ కూడా పాల్గొని పొగాకు వేలం కేంద్రాన్ని నిలుపుదల చేయడం జరిగింది. ఆర్ఎంతో అదేవిధంగా బోర్డు అధికారులతో అక్కడ ఉన్నటువంటి మరి రైతులందరూ వాగ్వాదానికి దిగటం జరిగింది. రాబోయే రోజుల్లో మద్దతు ధర లేకపోతే రైతులు ఉగ్ర రూపాన్ని ప్రదర్శిస్తారని వారందరూ హెచ్చరించడం జరిగింది.